రామ్ చరణ్ పెద్ద మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటోంది టీం మొత్తం. ఇందులో భాగంగానే మ్యూజిక్ లాంచ్ జరిగింది భోపాల్లో. అయితే ఇక్కడ 2 నోటబుల్ మిస్టేక్స్ చేశారు రామ్ చరణ్. ఒకటి, ఆయన భోపాల్లో ఉన్నారు. భోపాల్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ జరుగుతోంది. పెద్ద ఎత్తున క్రౌడ్ అక్కడికి వచ్చింది. సో భోపాల్ని ఆయన బీహార్ రాష్ట్రంలో ఉన్నట్టుగా బీహార్ అని సంబోధించారు. సో భోపాల్ మధ్యప్రదేశ్ అనాలి కదా, సో ఆయన బీహార్ అన్నారు. ఆ మిస్టేక్ని కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా లేట్గా రియలైజ్ అయ్యారు, చాలాసేపటికి తేరుకున్నారు. సెకండ్ వన్, చిన్న ర్యాపిడ్ ఫైర్ జరుగుతోంది. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు హోస్ట్ ర్యాపిడ్ ఫైర్ అడుగుతున్నారు క్రికెటర్స్ గురించి. మనందరికీ తెలుసు పెద్ద స్పోర్ట్స్ డ్రామాగా వస్తుంది. క్రికెటర్స్ గురించి 1 by 1 అడుగుతూ ఉన్నప్పుడు సచిన్, ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు గురించి అడిగిన తర్వాత ఆయన ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా పేరు వచ్చింది. సో ఈ పేరు రాగానే వెంటనే ఎందుకో క్రికెట్ నుంచి ఫుట్బాల్కి షిఫ్ట్ అయిపోయారు. మేబీ ఇలాంటి పేర్లు ఫుట్బాల్ టీమ్స్లో లేకపోతే ఎక్కువగా మనకి హాకీ టీమ్స్లో కూడా ఇలాంటి నేమ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అందుకనో ఏమో కన్ఫ్యూజ్ అయ్యి ఆయన వెంటనే ఫుట్బాల్కి షిఫ్ట్ అయిపోయారు. చాలా గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ ఈయన ఫుట్బాల్ని నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ హైట్స్కి తీసుకువెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు అంటూ ఆయన గురించి చెప్పారు. అయితే రామ్ చరణ్ తర్వాత రియలైజ్ అయ్యి బూమ్రాకి అపాలజీ కూడా చేశారు. సో అంత పెద్ద వేదిక, అంతమంది క్రౌడ్, అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్, సో ఆ ఎక్సైట్మెంట్లో ఫుట్బాలర్ అని వచ్చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి అందరికీ ఏదో ఒక సందర్భంలో కదా. అందుకని దీన్ని భూతద్దంలో పెట్టి విమర్శించాల్సినంత అవసరం లేదు అని నాకు అనిపించింది. మీరేమంటారు? కామెంట్ చేయండి.